వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ను గట్టిగా పట్టుకొని టాలీవుడ్ ను ఏలుతున్న దర్శకుడు అనిల్ రావుపుడి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణం ప్రారంభించి పటాస్తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన ఆ తర్వాత వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను సృష్టించుకున్నారు. ముఖ్యంగా 2025, 2026 సంక్రాంతి సీజన్లలో వచ్చిన ఆయన సినిమాలు 300 కోట్ల స్థాయి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కామెడీ ఎమోషన్స్ కలిపే ఆయన శైలి ఆడియన్స్ ను పిచ్చగా అట్రాక్ట్ చేస్తోంది. జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ తర్వాత ఫ్యామిలీ కామెడీ సినిమాలకు కొత్త ఊపిరి పోసిన దర్శకుడిగా ఆయన్ని పిలుస్తున్నారు. ఇలాంటి విజయాల నేపథ్యంలో అనిల్ రావుపుడి నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి సహజంగానే పెరిగింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. 2027 సంక్రాంతి టార్గెట్ గా ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారనే సమాచారం ఉంది. ఈ సినిమాకు శ్రీమతి లలితారెడ్డి టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లు టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. హీరోయిన్లుగా పూజా హెగ్డే, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ లో మరో కీలక అంశం సెకండ్ హీరో ఎంపిక. హలో బావమరిది పాత్రకు బలమైన నటుడు అవసరమని భావిస్తున్న అనిల్ రావుపుడి పలు ఆప్షన్లు పరిశీలిస్తున్నారట. తొలుత మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు తమిళ హీరో కార్తీ పేరు బలంగా చర్చలోకి వచ్చింది. మార్కెట్ పరంగా చూసుకుంటే తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం ఉండడంతో కార్తీ వైపు మొగ్గు చూపుతున్నారనే సమాచారం ఉంది. కార్తీకి మల్టీ స్టారర్ సినిమాలపై మంచి అనుభవం ఉంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరిలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్లోనూ కీలక పాత్ర పోషించాడు. నాని హీరోగా వచ్చిన హిట్ 3 చివర్లో ఏసీపీ వీరప్పన్ గా సందడి చేశారు. కంటెంట్ నచ్చితే ఆయన స్పెషల్ రోల్స్ కైనా ఒప్పుకుంటాడనే టాక్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ టచ్ ఉన్న ఎంటర్టైనర్ లో కార్తీ కనిపించి చాలా కాలమైంది. కాబట్టి అనిల్ రావుపుడితో జత కడితే ఫ్యామిలీ ఆడియన్స్ కు కొత్త ఫన్ ఎక్స్పీరియన్స్ దక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా అనిల్ రావుపుడి నెక్స్ట్ మూవీపై సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. హీరో ఎవరు, టైటిల్ ఏంటి, హీరోయిన్ ఎవరు అని మాత్రమే కాదు, రిలీజ్ డేట్స్, ఓటీటీ డీల్స్ వరకు ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలన్నిటికీ ఆయన ఇటీవల ట్విట్టర్ ద్వారా ఫన్నీగా స్పందించారు. నేనింకా పేపర్ మీద పెన్ను పెట్టలేదు, కానీ స్టోరీ, యాక్టర్స్, టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. సో ఫ్లో చూస్తుంటే యాక్షన్ కట్ కూడా చెప్పేస్తారేమో అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎలాంటి వార్తల్ని నమ్మొద్దని, కంప్లీట్ డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తానని స్పష్టం చేశారు.